వెల్కమ్ టు ఈటీ. మన స్టార్లలో కొందరు వంటశాలలో గరిట తిప్పడంలో నలభీములకు తక్కువేమీ కాదు. భార్య పిల్లలు ఇతర కుటుంబీకుల కోసం సమయం కేటాయించడమే కాదు, వీకెండ్స్లో వంటగదిలో చేరి గరిట తిప్పేస్తూ అందరి మెప్పు పొందుతూ ఉంటారు. అలాంటి జాబితాలో ఎంతో ఒదిగి ఉండే మన స్టారాది స్టార్లు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యంగా రుచికరమైన వంట చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ ఇంట్లో వంటశాలలోకి వెళితే రుచికరమైన దోశలను వేడి వేడిగా తన వారికి అందిస్తాను అని గతంలో చెప్పారు. చిరు దోశ చాలా ఫేమస్ అయింది కూడా. ఈ దోశలు తినేందుకు చిరు సహచరులు చెన్నై నుంచి కూడా జూబ్లీ హిల్స్లోని ఇంటికి వస్తూ ఉంటారు. ఆ విషయాన్ని అప్పటికే దోశలు రుచి చూసిన పలువురు మద్రాసీ స్టార్లు, 80s క్లాస్ నటీమణులు చెప్పుకొచ్చారు. అలాగే హైదరాబాద్లో ప్రఖ్యాత రెస్టారెంట్లో చిరు దోశ పేరుతో మెనూలో కూడా ఒక కాలంని కేటాయించారు అని కూడా కథనాలు వచ్చాయి. ఓసారి మద్రాసు ఔటర్లో షూటింగ్ కోసం వెళుతూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో బ్రేక్ఫాస్ట్ తినేందుకు చిరంజీవి, సురేఖ దంపతులు ఆగారు. అక్కడ రోడ్ సైడ్ ఒక కాకా హోటల్లోకి వెళ్ళగా దోశ విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత ఆ ఫార్ములాను తమకు చెప్పాల్సిందిగా ఆ కాకా హోటల్ యజమానిని చిరు, సురేఖ దంపతులు కోరారు. కానీ అతడు ససేమిరా అన్నాడు. ఆ తర్వాత అచ్చం అలాంటి దోశలు కావాలి అని మెగాస్టార్ నేరుగా ఇంట్లో కిచెన్లో ప్రయోగాలు ప్రారంభించారు. అలా పుట్టుకొచ్చిన దోశ ఇంచుమించు ఆ కాకా హోటల్ దోశల అదే రుచితో కుదరడంతో ఇక దానిని కంటిన్యూ చేశామని కూడా చిరు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మొత్తానికి చిరు దోశలు అలా ఫేమస్ అయ్యాయి. తండ్రి బాటలోనే రామ్ చరణ్ కూడా వంటశాలలో తన వంతు ప్రయోగాలు చేస్తూ ఉంటారు అని కూడా సమాచారం ఉంది. ఇప్పుడు పాపులర్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పాకశాల నైపుణ్యం గురించి మాట్లాడారు. గుమగుమలాడే వంటకాలను వండి వార్చడంలో తన తర్వాతేనని తారక్ అన్నారు. చెయ్యి తిరిగిన వంటగాడిలా తాను వండుతాను అని, భార్య ప్రణతి పిల్లలకు రుచికరమైన ఆహారాన్ని తినిపిస్తాను అని తారక్ చెప్పారు. అంతేకాదు తన స్నేహితులు కూడా తన వంటను రుచి చూశారు అని ఆయన చెప్పారు. ముఖ్యంగా తనకు ఇష్టమైన వంటకం పునుగులు అని కూడా చెప్పారు. ఇది ఇడ్లీ లేదా దోశ పిండితో చేస్తాను. ఉల్లిపాయలు, దినుసులు కూడా పునుగుల వంటకానికి ఉపయోగిస్తారు అన్న సంగతి తెలిసిందే. అలాగే బిర్యానీ వండడంలోనూ ఎన్టీఆర్ తర్వాతే. దీనిని బట్టి లక్ష్మీ, ప్రణతి, అభయ్, రామ్ ఇతరులు కూడా తారక్ వంటకాలను బాగానే ఆస్వాదిస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఈ నెల 14న థియేటర్లలోకి వస్తోంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ఒక కీలక పాత్రధారి. అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించింది. వార్ 2లో ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ ఢీ ఎలా ఉంటుందో చూడాలి అన్న ఉత్కంఠ అభిమానుల్లోనూ ఉంది. ఇప్పటికే విదేశాలలో ప్రీ బుకింగ్లు మొదలైన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ వేడుక ఈ ఆదివారం జరగనుంది.